కౌలు రైతులు గుర్తింపు ఎలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో CCRCపై చర్చ. LECని తొలగించి కొత్త చట్టం తెచ్చిన వైసీపీ సర్కారు టెనెంట్లకు గుర్తించి పథకాలు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ. పాత పద్ధతి అయితే భరోసా మాదిరి ఆర్థిక సాయము వగైరా నష్టపోనన్న వాస్తవ సాగుదారులు. ఇది కౌలు రైతులను ఎట్లా గుర్తించాలి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. రెండో సంతకం దానిపైన పెట్టారు ప్రమాణ స్వీకారం తర్వాత. ఇప్పుడు కౌలు రైతులను ఎట్లా గుర్తించాలి? కూటమి మేనిఫెస్టో స్పష్టంగా చెప్పింది, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా కానీ, వాళ్ళకి రావాల్సిన లోన్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన అన్ని సౌకర్యాలని పట్టాదారుతో సమానంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఎట్లా గుర్తిస్తారు కౌలు రైతులు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నట. LEC అని ఉండేది లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తేసింది. దానికి ఆల్టర్నేట్ చట్టం తెస్తుంది అన్నది తేలేదు. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినా అట్ట తెస్తుందా? కానీ వాళ్ళు ఈ CCRCనే తీసుకొచ్చే పరిస్థితి అయితే మళ్ళా వాస్తవ సాగుదారులకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. వాస్తవ సాగుదారులకి నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా చేస్తుంది అసలు? ఈ కౌలుదారులను ఎట్లా గుర్తిస్తారు? కౌలుదారులను గుర్తించి కౌలుదారులకి బ్యాంకు లోన్స్, రుణమాఫీలు ప్లస్ రైతు భరోసా ఇట్లాంటివి అన్నీ కూడా ఫెసిలిటీస్, సౌకర్యాలు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎట్లా ఇస్తారనేది పెద్ద ప్రశ్న. మరి ఎట్లా చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది? కానీ వాళ్ళ అడుగులు, కూటమి ప్రభుత్వం వేసే అడుగులు కౌలుదారులకు నష్టం చేసే విధంగానే ఉన్నాయి. అసలు సాగుదారులకి నష్టం చేసే విధంగానే ఆ చర్యలు ఉన్నట్టు ఇప్పటికైతే అర్థమైంది.